సంబంధమైన పరిస్థితులు ఈనాడు దేవుని పిలువైన వారే కాదు, ఈ మాటలు వింటూ ప్రభు మమ్మల్ని మా కుటుంబాలు కూడా దర్శించాలని ఆశపడుతున్న వారులారా, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నుండి ఈ పూట బయటికి రాగలిగితే, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీ పాపములో నుండి, లోకములో నుండి, ఆచార సంబంధమైన వ్యవహారాల్లో నుండి ఈ పూట బయటికి రాగలిగితే నిన్ను దర్శిస్తున్న దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. చివరికి ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41, 42, 43 చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలోకి రండి. చివరి ఒక మాట, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలయకుండా నీ దినములు వచ్చునని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇది వార్నింగ్ పూట, అది ప్రవచనం. ఏమిటి? దేవుడు నిన్ను దర్శిస్తాడు. నిజమే, దేవుడు దర్శిస్తే మారాలంటే చేదైన అనుభవాలు మధురముగా మార్చబడతాయి. దేవుడు దర్శిస్తే నిత్యమైన బ్రతుకులు ఉజ్జీవంగా మార్చబడతాయి. దేవుడు దర్శిస్తే లేని కొరతలు సైతము సమృద్ధిలోనికి మారిపోతాయి.